అలా చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? మెడికల్ కాలేజ్ పీపీపీ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయిన రాష్ట్రం ఏది లేదు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు కేంద్ర ప్రభుత్వం మెప్పించి 17 మెడికల్ కాలేజీలను అన్ని అనుమతులు తీసుకొని రావడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీల్లో దాదాపు 5 మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం వైఎస్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తరగతులు ప్రారంభమయ్యాయి, వాళ్ళకి సీట్లు అలాట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎక్కడ పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నది ఒకే ఒక అవకాశంతో జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదు, ఏదైతే కాలయాపన చేయాలా అని చెప్పి ఈ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు బంధువులకి తాకట్టు పెట్టడంలో చూస్తుంది. సార్ చూస్తున్నారుగా ఇప్పుడు ఉన్నటువంటి కడపలో కూడా మెడికల్ కాలేజీలో కానీ అట్లా హాస్పిటల్లో ఉన్నటువంటి మెటీరియల్ని పక్క గుంటూరు తరలించడానికి ఏ విధంగా చూస్తారు? మనకి ఇక్కడ అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు ఎంత కక్షపూరిత వ్యవహరిస్తున్నారు అని. అన్నిటికీ క్లాసులకు సిద్ధంగా ఉండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ గారు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 50 సీట్లు మేము పులివెందులకు అలాట్ చేస్తామని చెప్పినా కూడా 50 సీట్లు మాకు వద్దని చెప్పి ఇనికి పంపించి అక్కడ ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న సామాగ్రిని గుంటూరు తరలిస్తున్నారంటే అంటే ఇక్కడ కొత్త సామాగ్రి కానీ సోమిత కానీ చంద్రబాబు నాయుడికి లేదా? కేవలం రాయలసీమ పైన కక్ష సాధింపే, పులివెందుల పైన కక్ష సాధింపే అని మేము కోరుకుంటాను. సార్ కొంతమంది కూడా విమర్శిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి బాధలు పట్టించుకోలేదు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాశీబొగ్గలో చనిపోతే కూడా పట్టించుకోకుండా వెళ్ళి కొంతమంది లండన్ వెళ్ళారు, కొంతమంది ఏమో దుబాయ్లో మ్యాచ్లు చూస్తున్నాడు లోకేష్ అని విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం సార్? వాస్తవమే. మనకు మొన్న వచ్చిన తుఫాను ముందైతే కన్నా తెలుగుదేశం పార్టీ మీడియా కానీ పచ్చమిడిగా చేసిన హడావుడి అంతా ఉంది. అంతే తుఫాను ముందు చేసిన హడావుడి తుఫాను తర్వాత బాధితుల్ని రైతులను ఆదుకోవడంలో, పంట నష్టపరిహారం అంచనా వేయడంలో, వాళ్ళకి నష్టపరిహారం అందించడంలో కూడా కనీస నష్టపరిహారాన్ని కౌంట్ చేయడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. కేవలం చంద్రబాబు నాయుడు అబ్బాగుడు ఇద్దరు కూడా విదేశీ పర్యటనలతో జల్సాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలను కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ పట్టించుకునే నాదుడే లేడు ఈ రాష్ట్రంలో.